మార్తా వర్షంలో 2 కాఫీ తీసుకొస్తూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ యాష్ కార్ లో ఫోన్ చూస్తూ ఉంటాడు. మార్తా వచ్చి కార్ డోర్ తీయమంటున్నా వినిపించుకోడు. కొంతసేపటికి డోర్ తీస్తాడు. మార్తా యాష్ పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ రోజు యాష్ ఆఫీస్ కి వెళ్తాడు. మార్తా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సాయంత్రం అయినా యాష్ తిరిగి రాలేదు. మార్తా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడు. యాష్ ఆఫీస్ కి కాల్ చేస్తుంది. యాష్ ఇంకా వర్క్ కి రాలేదు అని చెప్తారు. మార్తా తన చెల్లికి కాల్ చేసి ఏడుస్తూ యాష్ ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ ఎత్తలేదు, ఏమైనా అయిందేమో అని భయం వేస్తుంది అంటూ ఉండగా ఇంటికి పోలీస్ వస్తారు. యాష్ చనిపోయాడు. నెక్స్ట్ రోజు మార్తా యాష్ ఫ్యూనరల్ కి వెళ్తుంది. అక్కడ ఒక ఆమె, సారా, నీకు ఓకే అయితే నేను ఒకటి చెప్తాను, అప్పుడు యాష్ నీతోనే ఉంటాడు, నువ్వు తనతో మాట్లాడొచ్చు, తను చనిపోతేనే ఇది సాధ్యమవుతుంది, నేను నిన్ను దానిలో జాయిన్ చేస్తాను అని చెప్తుంది. మార్తా నాకు అవేమీ వద్దు అంటుంది. సాయంత్రం మార్తా ఇల్లు సర్దుకుంటూ ఉంటుంది. యాష్ ని మిస్ అవుతుంది. సారా నేను నిన్ను జాయిన్ చేశాను అని మెసేజ్ చేస్తుంది. మార్తాకి యాష్ నుంచి మెసేజ్ వస్తుంది. వెంటనే సారాకి కాల్ చేసి కోపంగా, నువ్వేం చేసావో నాకు తెలియదు, వెంటనే ఆపేసాయి, యాష్ నుంచి మెసేజ్ వస్తుంటే నాకు ఏదోలా ఉంది అంటుంది. సారా అది ఒక ఏఐ ప్రోగ్రామ్, యాష్ లాగా నీకు మెసేజెస్ పెడుతుంది, నీకు యాష్ తో మాట్లాడినట్టు ఉంటుంది, ఒకసారి మెసేజ్ పెట్టు, నీకు నచ్చితే యాష్ డీటెయిల్స్ ఏఐకి ఇవ్వు, యాష్ నీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ రోజు మార్తాకి వామిటింగ్స్ అవుతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. టెన్షన్ గా ఉంటుంది. చెల్లితో మాట్లాడదామంటే చెల్లి బిజీగా ఉండి ఫోన్ ఎత్తదు. వాయిస్ మెసేజ్ లో ఏడుస్తూ, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయి, నీతో మాట్లాడాలి అంటుంది. మార్తా నేను ప్రెగ్నెంట్ అయితే యాష్ ఎలా ఫీల్ అవుతాడు అని తెలుసుకోవాలని ఏఐతో చాట్ చేస్తుంది. అది అచ్చం యాష్ లానే చాట్ చేస్తుంది. మార్తా నేను ప్రెగ్నెంట్ అని చెప్తే యాష్ హ్యాపీగా ఉంటాడు. నేను నీతో ఉంటే బాగుండేది అంటాడు. సాయంత్రం చెల్లి కాల్ చేసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఇంటికి రానా అని అడుగుతుంది. మార్తా నేను బానే ఉన్నాను, రావద్దు, నాకు వర్క్ ఉంది అని ఫోన్ పెట్టేస్తుంది. చెల్లికి విచిత్రంగా అనిపిస్తుంది కానీ అంతగా పట్టించుకోదు. మార్తా యాష్ తో చాట్ చేస్తూ ఉంటుంది. నాకు నీతో మాట్లాడాలని ఉంది అంటుంది. యాష్ మాట్లాడొచ్చు అంటాడు. మార్తా యాష్ వీడియోస్ అన్ని ఏఐ లోకి అప్లోడ్ చేస్తుంది. ఏఐ యాష్ వాయిస్ అనలైజ్ చేసి మార్తాకి కాల్ చేసి యాష్ వాయిస్ లో మాట్లాడుతుంది. మార్తాకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా యాష్ తో మాట్లాడుతూ ఉంటుంది. చెల్లి కాల్ చేస్తున్నా ఎత్తదు. ఒకరోజు మార్తా అల్ట్రాసౌండ్ చేపించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. యాష్ కి వినిపించాలని బేబీ హార్ట్ బీట్ రికార్డ్ చేస్తుంది. వెళ్లే దారిలో యాష్ కి వినిపిస్తూ మెట్లు దిగుతుంది. ఫోన్ జారి కింద పడి పగిలిపోతుంది. మార్తా టెన్షన్ గా ఫోన్ తీసుకొని యాష్ ని పిలుస్తుంది. యాష్ వాయిస్ సరిగ్గా వినిపించదు. తొందరగా ఇంటికి వెళ్లి ఫోన్ ఛార్జింగ్ పెడుతుంది. యాష్ కాల్ చేస్తాడు. మార్తా ఏడుస్తూ ఫోన్ కింద పడింది, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావని భయం వేసింది అంటుంది. యాష్ నేను ప్రోగ్రామ్ ని, ఫోన్ పగిలినా నాకేమీ కాదు, నా ఇన్ఫర్మేషన్ మొత్తం క్లౌడ్ లో ఉంటుంది, నీకు కావాలంటే మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు, కానీ ఖర్చు అవుతుంది అంటాడు. నెక్స్ట్ రోజు మార్తా ఇంటికి పార్సల్ వస్తుంది. బాక్స్ తెరిచాక కొంచెం భయపడుతుంది. యాష్ బాత్ టబ్ లో వాటర్ ఫిల్ చేసి దానిని కొంతసేపు నీళ్ళలో పెట్టి వెయిట్ చెయ్యి అంటాడు. కొంచెం సేపు తర్వాత మార్తాకి బాత్రూమ్ లో నుంచి సౌండ్ వస్తుంది. వెళ్లి చూస్తుంది. తన ముందు యాష్ నిలబడి ఉంటాడు. మార్తా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటుంది. అది యాష్ లా కనిపిస్తుంది. యాష్ లా మాట్లాడుతుంది. మార్తా ముట్టుకొని చూస్తే అచ్చం యాష్ లానే ఉంటుంది. మార్తా నిన్ను చాలా మిస్ అయ్యాను అని యాష్ ని హక్ చేసుకుంటుంది. మార్తా యాష్ చెస్ట్ మీద పుట్టుమచ్చ ఉండేది, అంటే ప్రోగ్రామ్ ఎమ్మటే ఆ చోట పుట్టుమచ్చ క్రియేట్ చేస్తుంది. ఇద్దరూ నిద్రపోతారు. మార్తా లెగవంగానే తన పక్కన యాష్ కళ్ళు తెరుచుకొని ఉంటాడు. మార్తా భయపడి నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకో అంటుంది. మార్తా వర్క్ చేస్తున్నప్పుడు యాష్ సైలెంట్ గా తన వెనుక నిలబడి సడన్ గా మార్తాని ఏమైనా తింటావా అంటే మార్తా ఉలిక్కి పడుతుంది. యాష్ తో నువ్వు నాతో ఉన్నావంటే నమ్మలేకపోతున్నాను, నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం కావాలి అంటుంది. అప్పుడే మార్తాకి చెప్పకుండా చెల్లి ఇంటికి వస్తుంది. మార్తా యాష్ ని బెడ్రూమ్ లో దాంకోమని పంపిస్తుంది.
చెల్లి, నేను కాల్ చేశాను, మెసేజ్ చేశాను, నువ్వు దేనికి రిప్లై ఇవ్వలేదు, ఏమైంది అంటే మార్తా చాలా వర్క్ ఉంది అంటుంది. చెల్లికి అబద్ధాలు చెప్పి మేనేజ్ చేస్తుంది. మార్తా తన చెల్లి కొంతసేపు మాట్లాడుకుంటారు. చెల్లి బాత్రూమ్ కి వెళ్తుంది. నువ్వు యాష్ నే గుర్తు చేసుకొని బాధపడకుండా తనని మర్చిపోయి నీ లైఫ్ నువ్వు బ్రతుకుతున్నావు, నాకు హ్యాపీగా ఉంది. బాత్రూమ్ లో అబ్బాయి బట్టలు ఉన్నాయి, డేటింగ్ చేసే అతను మంచోడేనా అంటుంది. మార్తా సైలెంట్ గా ఉంటుంది. చెల్లి నవ్వుతూ, నీ లైఫ్ లోకి నేను రాను, ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చెయ్యి అని వెళ్ళిపోతుంది. మార్తా ఇంకా యాష్ ని గుర్తు చేసుకుంటూ యాష్ ఏఐతో కలిసి ఉంటుంది. యాష్, మీ ఫ్రెండ్ ఏమంటుంది అంటే మార్తా, తను నా చెల్లి, నీకు కూడా తెలుసు అంటుంది. యాష్, అంతా బానే ఉందా అంటే మార్తా గట్టిగా బానే ఉంది అంటుంది. తన చేతిలో గ్లాస్ జారి కింద పడి పగిలిపోతుంది. యాష్ గ్లాస్ పీసెస్ ఎత్తడానికి మార్తాకి సహాయం చేస్తుంటే మార్తా, నేను ఎత్తగలను అని యాష్ చెయ్యిని నెడుతుంది. యాష్ కి గాజు గుచ్చుకుంటుంది, కానీ బ్లడ్ రాదు. ఏమీ జరగనట్టు మళ్ళీ గ్లాస్ పీసెస్ ని ఎత్తుతాడు. మార్తాకి యాష్ మీద కోపంగా ఉంటుంది. సరిగ్గా ఊపిరి పీల్చుకోవట్లేదు, తనతో గొడవ పడట్లేదు అని. కోపంగా, నువ్వు యాష్ కి రీప్లేస్మెంట్ కాదు, నువ్వు ఒక ప్రోగ్రామ్ అంతే, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అంటే యాష్ వెళ్ళిపోతాడు. మార్తా పొద్దున లెగిచి చూసేసరికి యాష్ ఇంటి బయట నిల్చొని ఉంటాడు. మార్తా, అక్కడేం చేస్తున్నావు అంటే యాష్, నా అడ్మినిస్ట్రేటర్ లేకుండా నేను యాక్టివేషన్ పాయింట్ అంటే బాత్రూమ్ టబ్ నుంచి 25 మీటర్ల కన్నా దూరం వెళ్ళలేను అంటాడు. మార్తా యాష్ ని లోపలికి రమ్మంటుంది. మార్తా స్నానం చేసి యాష్ ని బయటికి తీసుకువెళ్తుంది. కొండ మీదకి వెళ్తారు. కింద సముద్రం ఉంటుంది. యాష్ మార్తా కిందకి దూకుతుందేమో అనుకొని దూకొద్దు అంటాడు. మార్తా, నేను దూకట్లేదు, నువ్వు దూకు అంటే యాష్, నువ్వు చెప్తే దూకుతాను అని దూకబోతాడు. మార్తా, నిజమైన యాష్ అయితే దూకేవాడు కాదు, ఏడుస్తూ దూకను అనేవాడు. నీతో ఉంటే నాకు యాష్ తో ఉన్నట్టు అనిపించట్లేదు అంటుంది. మార్తా చెప్పాక ఏఐ యాష్ ఏడుస్తూ నేను దూకను అని బ్రతిమాలుతాడు. మార్తా గట్టిగా అరుస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత మార్తాకి బేబీ పుడుతుంది. ఇవాళ తన బర్త్డే. ఇద్దరూ కేక్ కట్ చేస్తారు. కూతురు, నాకు ఎక్స్ట్రా పీస్ కావాలి, యాటిక్ లో తింటాను అంటుంది. మార్తా ఫస్ట్ ఒప్పుకోదు, కానీ తరువాత సరే అంటుంది. కూతురు యాటిక్ కి వెళ్తుంది. అక్కడ యాష్ ఉంటాడు. మార్తా తన కూతురు యాష్ తో మాట్లాడుతూ కేక్ తింటారు. ఒక ఆమె నిద్ర లెగుస్తుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. చేతులకి బ్యాండేజెస్ ఉంటాయి. తను ఒక రూమ్ లో కుర్చీలో కూర్చొని ఉంటుంది. కింద టాబ్లెట్స్ పడి ఉంటాయి. టీవీలో ఏదో సింబల్ ఉంటుంది. కిటికీ తెరిచి చూస్తుంది. తను ఎక్కడ ఉందో తనకి తెలియదు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది. కింద ఫ్లోర్ లో ఇంకొక టీవీ ఉంటుంది. ఆ టీవీలో కూడా అదే సింబల్ ఉంటుంది. క్యాలెండర్ లో డేట్స్ కొట్టేసి ఉంటాయి. ఒక చిన్న పాప ఫోటో కనిపిస్తుంది. ఫోటో చూడంగానే ఆమెకి ఏదో గుర్తొస్తుంది. ఫోటోని జేబులో పెట్టుకుంటుంది. ఇంటి బయటికి వెళ్తుంది. అందరూ వాళ్ళ ఇంటి కిటికీల నుంచి ఆమెని చూస్తూ ఉంటారు. ఆమె పిలుస్తున్నా పలకరు. ఆమె, నేనెవరో నాకు గుర్తులేదు, నాకు సహాయం చెయ్యగలరా అంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. కొంతమంది ఆమెని వీడియో తీస్తూ ఉంటారు. అక్కడికి కార్ రావడం ఆమె చూస్తుంది. కార్ నుంచి ఒక అతను దిగుతాడు. మాస్క్ వేసుకొని ఉంటాడు. కారు డిక్కీ తెరిచి గన్ తీసుకొని ఆమె వైపుకి పరిగెడతాడు. ఆమె అక్కడ నుంచి పారిపోతుంది. అతను ఆమెని ఫాలో అవుతాడు. చుట్టుపక్కల వాళ్ళు సైలెంట్ గా ఆమెని వీడియో తీస్తూ ఉంటారు. ఆమెకి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుంటూ ఒక అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయిని హెల్ప్ అడుగుతుంది. అమ్మాయి గన్ పట్టుకున్న అతనిని చూసి భయపడుతూ షాప్ లోకి వెళ్తుంది. ఆమె కూడా అమ్మాయితో వెళ్లి డోర్ వేసుకుంటారు. షాప్ లో అమ్మాయి ఫ్రెండ్ ఉంటాడు. బయట అతను వాళ్ళ వైపు షూట్ చేస్తాడు. షాప్ లో ముగ్గురు దాంకొని ఉంటారు. ఆమె, ఏం జరుగుతుంది, అతను నన్ను చంపాలని చూస్తున్నాడు అంటుంది. జనాలు వీడియో తీస్తూ ఉంటారు. అమ్మాయి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని వెనుక డోర్ లాక్ చేసి ఉంటుంది. నేను వెళ్లి లాక్ పగలగొడతాను, మీరు గన్ పట్టుకున్న అతనిని ఆపండి అంటుంది. గన్ అతను అద్దం పగలగొట్టి లోపలికి వస్తాడు. ఫ్రెండ్ అతనిని ఆపుతాడు. అమ్మాయి డోర్ తాళం పగలగొట్టి బయటికి వెళ్తుంది. ఆమె కూడా బయటికి వెళ్తుంది. గన్ అతను ఫ్రెండ్ ని షూట్ చేస్తాడు. జనాలు లోపలికి వచ్చి అతనిని వీడియో తీస్తూ ఉంటారు. అమ్మాయి ఆమె దాంకొని టెన్షన్ గా చూస్తూ ఉంటారు. ఆమెకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది.
అక్కడికి ఒక కారు వస్తుంది. మాస్క్ వేసుకున్న ఇంకొంతమంది దిగుతారు. ఆమె ఎవరు వీళ్ళు అంటే అమ్మాయి వాళ్ళకి అందరినీ భయపెట్టడం ఇష్టం అంటుంది. అమ్మాయి ఆమె ఎవ్వరికీ కనిపించకుండా అక్కడి నుంచి ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కుంటారు. అమ్మాయి కిటికీ దగ్గర నిల్చోవద్దు, ఇక్కడ కెమెరాస్ ఉండి ఉంటాయి, వాళ్ళు అలాగే మనల్ని కనిపెట్టారు అంటుంది. ఆమె భయపడుతుంది. అమ్మాయి కామ్గా ఉండి నేను చెప్పినట్టు విను, లేదా వాళ్ళు మన ఇద్దరిని చంపేస్తారు అంటుంది. ఆమె నేను ఒక ఇంట్లో లెగిచాను, అది నా ఇల్లేనా అన్న విషయం నాకు తెలియదు, నేను ఎవరో కూడా నాకు తెలియదు. జేబులో ఫోటో చూపించి తిను నా కూతురు అనిపిస్తుంది, సరిగ్గా తెలియదు అంటుంది. అమ్మాయి ఆమె చేతులకి బ్యాండేజెస్ చూసి నువ్వు చనిపోవాలనుకున్నావు, వాళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా మంది చనిపోవడానికి ట్రై చేశారు, ఇదంతా స్క్రీన్స్ మీద సింబల్స్ తో స్టార్ట్ అయింది అంటుంది. ఆమెకి ఇంట్లో టీవీ మీద చూసిన సింబల్ గుర్తొస్తుంది. అమ్మాయి టీవీ, ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్ ఉన్న ప్రతి చోట సింబల్స్ వస్తాయి, అది మనుషులని ఏదో చేస్తుంది. అందరూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా చూస్తూ వీడియో తీస్తూ ఉన్నారు. ఇప్పుడు 100 మందికి 90 మంది అలానే ఉన్నారు. మనలాంటి కొంతమందికి ఎఫెక్ట్ అవ్వలేదు, ఎందుకో నాకు తెలియదు. మాస్క్ వేసుకున్న వాళ్ళని హంటర్స్ అంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేస్తారు. ఇక్కడ నుంచి మనం తప్పించుకొని టీవీ ట్రాన్స్మిటర్ ని నాశనం చెయ్యాలి, వైట్ బేర్ అంటుంది. వైట్ బేర్ అన్న పదం వినగానే ఆమెకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. కిటికీ నుంచి కొంతమంది వాళ్ళ ఇద్దరిని వీడియో తీస్తూ ఉంటారు. ఆమె కోపంగా బయటికి వచ్చి వాళ్ళని తిడుతుంది. వాళ్ళు ఆమెను చూసి నవ్వుతారు. ఆమె వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంది. ఫోన్ కింద పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమె ఏమి రికార్డ్ చేశారు అని ఫోన్ వైపు చూడబోతే అమ్మాయి ఆపుతుంది. చూడొద్దు, ప్రమాదం, స్క్రీన్ మీద సింబల్ ఉంటుంది అంటుంది. కానీ ఆమె ఫోన్ వైపు చూస్తుంది. చాలా ఫ్లాష్ బ్యాక్స్ గుర్తొస్తాయి. హంటర్స్ వస్తారు. అమ్మాయి ఆమె అక్కడ నుంచి పరిగెడతారు. వాళ్ళ ముందు వ్యాన్ ఆగుతుంది. డ్రైవర్ ఎక్కండి అంటే అమ్మాయి ఎక్కుతుంది. కానీ ఆమె నేను ఎక్కను అంటుంది. అమ్మాయి ఆమెతో హంటర్స్ వస్తున్నారు అని ఆమెని బలవంతంగా వ్యాన్ ఎక్కించి ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆమెకి డ్రైవర్ అతనిని ఎక్కడో చూసినట్టు ఉంటుంది, కానీ ఎక్కడ చూసిందో గుర్తుండదు. అమ్మాయి ట్రాన్స్మిటర్ ని పగలగొట్టడానికి వెళ్దాం అంటుంది. అతను అక్కడ సేఫ్ కాదు, రోడ్ బ్లాక్ చేశారు, ఇప్పుడు మనం అడవిలో సేఫ్ గా ఉంటాము అని ముగ్గురు అడవిలోకి వెళ్తారు. ఆమెకి అడవిలోకి వెళ్ళబోతున్నారు అని అతను చెప్పక ముందే తెలుసు. అతను ఇక్కడ సిగ్నల్స్ లేవు, వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు అంటాడు. ఆమె గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అతను మాట్లాడుతూ సడన్ గా వ్యాన్ లో నుంచి గన్ తీస్తాడు. అమ్మాయి పారిపోదాం అనుకుంటుంది, కానీ అతను కదిలితే షూట్ చేస్తాను అంటాడు. ఆమెకి సింబల్ ఉన్న మాస్క్ ఇచ్చి వేసుకోమంటాడు. ఇద్దరిని ఒక చోటుకి తీసుకువెళ్తాడు. ఆమె వేసుకున్న మాస్క్ తీసేస్తాడు. అక్కడ కొంతమంది డెడ్ బాడీస్ చెట్లకి కట్టేసి ఉంటాయి. అడవిలో కూడా కొంతమంది వాళ్ళని వీడియో తీస్తూ ఉంటారు. అతనికి కాల్ వస్తే మాట్లాడతాడు. సమయం చూసుకొని అమ్మాయి అక్కడ నుంచి పారిపోతుంది. అతను ఆమెని చెట్టుకు కట్టేసి చంపేయబోతాడు. అమ్మాయి వచ్చి అతని గన్ తీసుకొని అతనిని షూట్ చేస్తుంది. ఆమె కట్లు విప్పుతుంది. ఆమె థ్యాంక్స్ అంటే అమ్మాయి నీ కోసం కాదు, నా బ్యాగ్ కోసం వచ్చాను అంటుంది. ఇద్దరూ అతని వ్యాన్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అమ్మాయి వైట్ బేర్ ఇక్కడ నుంచి ఎంతో దూరం లేదు, మనం వెళ్లి ట్రాన్స్మిటర్ ని నాశనం చెయ్యాలి, నేను ఎప్పటి నుంచో ఇలా చెయ్యాలి అని ప్లాన్ వేస్తున్నాను అంటుంది. ఒక అతను వాళ్ళని ఫోటో తీస్తాడు. ఆమెకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆమె ఫోటోలో ఉన్న చిన్న అమ్మాయితో కారులో పడుకో, ఇది ఒక గేమ్ లాంటిది అంటుంది. ఆమె అమ్మాయితో వైట్ బేర్ దగ్గరికి వెళ్ళొద్దు, నాకు బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అంటుంది. అమ్మాయి నమ్మదు. ట్రాన్స్మిటర్ బిల్డింగ్ ఉన్న దగ్గరికి వెళ్తారు. ఆమెకి ఏదో కాలుతున్నట్టు చిన్న అమ్మాయి సింబల్ ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. అమ్మాయి కార్ డిక్కీలో ఉన్న పెట్రోల్ తీసుకొని ఇద్దరు బిల్డింగ్ లోకి వెళ్తారు. అమ్మాయి ట్రాన్స్మిటర్ మీద పెట్రోల్ పోస్తుంది. అక్కడికి హంటర్స్ వస్తారు. అమ్మాయి హంటర్స్ తో ఫైట్ చేస్తుంది. ఆమె కింద పడిన గన్ తీసుకొని షూట్ చేస్తుంది. బుల్లెట్ కాకుండా దానిలో నుంచి చెమ్కీలు వస్తాయి. బిల్డింగ్ మారిపోతుంది. వాళ్ళు స్టేజ్ మీద ఉంటారు. ముందు చాలా మంది ఆడియన్స్ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాదు. హంటర్స్ అమ్మాయి షాప్ లో చనిపోయిన ఫ్రెండ్ ఆమెని కుర్చీకి కట్టేస్తారు. అడవిలో చనిపోయిన అతను మైక్ పట్టుకొని వచ్చి ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఆమెకి తను అసలు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉందో చూపిస్తారు. ఆమె పేరు విక్టోరియా. ఆమెకి కాబోయే భర్త లియన్. ఇద్దరూ కలిసి జెమిమా అనే చిన్న పిల్లని కిడ్నాప్ చేశారు.
కొన్ని వారాలుగా పోలీస్ విక్టోరియా లియాన్ని వెతుకుతున్నారు. వాళ్ళకి ఉన్నది ఒకటే క్లూ. జెమిమా టెడ్డీ బేర్ వాళ్ళ ఇంటికి కొంత దూరంలో దొరికింది. కొన్ని రోజుల తర్వాత జెమిమా బాడీ అడవిలో దొరికింది. కాలిపోయి బ్యాగ్ లో చుట్టేసి ఉంది. లియన్ జెమిమాని చంపేసేటప్పుడు విక్టోరియా నిలబడి వీడియో తీసింది. లియన్ మీద వింత టాటూ ఉంటుంది. పోలీస్ విక్టోరియా లియన్ ని పట్టుకున్నారు. విక్టోరియా, లియన్ నన్ను బ్లాక్మెయిల్ చేసి వీడియో తీయమన్నాడు, నాకేమీ తెలియదు అని చెప్పింది. కోర్టు విక్టోరియాని నమ్మలేదు. శిక్ష వేశారు. లియన్ జైల్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. విక్టోరియా కూడా సూసైడ్ చేసుకుని చనిపోకుండా చూస్తున్నారు. నిజం తెలిసి విక్టోరియా గట్టిగా ఏడుస్తుంది. ఆడియన్స్ వీడియో తీస్తూ హంతకురాలు అని అరుస్తారు. యాంకర్ స్టాఫ్ విక్టోరియాని మళ్ళీ అదే ఇంట్లోకి తీసుకువెళ్లి కట్టేస్తారు. డివైస్ తో మెమరీస్ తీసేస్తారు. మెమరీస్ తీయడానికి 30 నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో జెమిమా చనిపోయినప్పుడు తను తీసిన వీడియో తనకి చూపిస్తారు. స్టాఫ్ క్యాలెండర్ లో ఇవాళ డేట్ కొట్టేసి జెమిమా ఫోటో విక్టోరియా నుంచి తీసుకొని ఇంటి కింద ఫ్లోర్ లో పెట్టి వెళ్లిపోతారు. హోస్ట్ తన ముందు టాబ్లెట్స్ పడేస్తాడు. విక్టోరియా నొప్పితో అరుస్తూ ఉంటుంది. యాంకర్ స్టాఫ్ అందరూ యాక్టర్స్. జస్టిస్ పార్క్ అని లొకేషన్ ఉంది. రోజు ఆడియన్స్ వస్తారు. స్టాఫ్ ఆడియన్స్ తో ప్లేలో మీ రోల్ చాలా ముఖ్యం. విక్టోరియాతో అస్సలు మాట్లాడొద్దు. అవసరమైతే తప్ప మీలో మీరు కూడా మాట్లాడుకోవద్దు. తన నుంచి దూరంగా ఉండండి. తను హంతకురాలు. దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఏదైనా చేస్తుంది. అలా జరిగితే మా దగ్గర టేజర్స్ ఉన్నాయి. మేము వచ్చి తనని కంట్రోల్ చేస్తాము. ఎందుకైనా మంచిది తన నుంచి 5 మీటర్లు దూరంగా ఉండండి. మీ ఇష్టం వచ్చినంత ఫొటోస్ వీడియోస్ తీసుకోండి అని చెప్తారు. ఆడియన్స్ టికెట్స్ కొనుక్కొని పార్క్ లోకి వెళ్తారు. విక్టోరియా నిద్రలోంచి లెగుస్తుంది. మెమరీస్ ఏమీ ఉండవు. ఇప్పటిదాకా ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఆడియన్స్ ఫోన్స్ లో విక్టోరియా ఏం చేస్తుందో కనిపిస్తుంది. యాక్టర్స్ యాక్టింగ్ చేయడానికి రెడీగా ఉంటారు. కొంతమంది స్టాఫ్ అడవిలో డెడ్ బాడీస్ లాగా ఉంటారు. ఆడియన్స్ విక్టోరియాని వీడియో తీస్తూ ఉంటారు. తను మాట్లాడుతున్నా పట్టించుకోరు. అంతా అయిపోయాక రాత్రి ఆడియన్స్ స్టేజ్ ముందు కూర్చుంటారు. విక్టోరియాకి అంతా చెప్పి గతం గుర్తు చేస్తారు. ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. వెంటనే ఆమె రిసెప్షన్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమెని ఆఫీస్ కి పిలుస్తారు. ఆమె ఎంపీకి అప్లై చేస్తుంది. ఇంటర్వ్యూలో ఎందుకు ఎంపీ అవ్వాలనుకుంటున్నావు అంటే ఆమె నిజాయితీగా సమాధానం చెప్తుంది. ఇప్పుడు పనులు నేను అనుకున్నట్టుగా జరగట్లేదు. ఏమి చేయకుండా ఉండే బదులు నేనే ఎంపీ అయ్యి అన్ని సరిగ్గా జరిగేలా చూసుకుంటాను అంటుంది. ఇంటర్వ్యూలో ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగి తనని పంపించేస్తారు. జేమీ అనే అతను ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చేస్తున్నాడు. పేరు వాల్డో. వాల్డో యానిమేటెడ్ క్యారెక్టర్. జేమీ మిమిక్రీ చేస్తూ వాల్డో లాగా మాట్లాడతాడు. వాల్డో ఫేమస్, అందరికీ తెలుసు. కానీ జేమీ ఎవ్వరికీ తెలియదు. ఇవాళ వాల్డో లియం అనే పొలిటీషియన్ ని ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ కామెడీగా జరుగుతుంది. వాల్డో, పొలిటీషియన్ అంటే ఏంటి అంటే లియం, పొలిటీషియన్ ప్రపంచంని మంచిగా మారుస్తాడు అంటాడు. వాల్డో, అయితే బ్యాట్మ్యాన్ లాగా మనుషులని కొడతారా అంటే లియం, లేదు అంటాడు. వాల్డో, నువ్వు పిరికి వాడివి అంటాడు. ఆడియన్స్ నవ్వుతారు కానీ లియంకి నవ్వు రాదు. ఇది జోకా అని స్టాఫ్ ని చూస్తాడు. వాల్డో, సారీ ఇంకా జోక్స్ వెయ్యను అని ఫ్లయింగ్ కిస్సెస్ ఇస్తాడు. తరువాత లియం వాల్డో మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ట్విట్టర్ లో వాల్డో ట్రెండింగ్ గా ఉన్నాడు. ఛానల్ వాళ్ళు జేమీని పిలిచి వాల్డో మీద ఒక సిరీస్ చేస్తున్నాము అని చెప్తారు. గ్వెన్ కి ఇంటర్వ్యూలో పాస్ అయ్యావు అని మెయిల్ వస్తుంది. హ్యాపీగా ఉంటుంది. జేమీ టీం వాల్డో షోకి ఐడియాస్ ఆలోచిస్తారు. వచ్చిన ఐడియాస్ ను బోర్డు మీద రాస్తారు. వాల్డో ఎంత ఫేమస్ అంటే తన మీద ఒక గేమ్ కూడా క్రియేట్ చేశారు. జేమీ వాల్డోతో పాటు యానిమేటెడ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేద్దాం అంటే టీం, మన దగ్గర అంత బడ్జెట్ లేదు, లియం మీద ఫోకస్ చేద్దాం అంటారు. జేమీ, నాకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు అంటాడు. టీం, వాల్డోని ఎలక్షన్ లో నిలబడదాం, ప్రజలని వాల్డోకి ఓట్స్ వేసేలా చేద్దాం అంటారు. జేమీ, వాల్డో నిజం కాదు, యానిమేటెడ్ క్యారెక్టర్, తనకి ఎవరు ఓటు వేస్తారు అంటే టీం, ఇంతకు ముందు ప్రజలు యానిమేటెడ్ క్యారెక్టర్స్ కి ఓటు వేశారు, ఇప్పుడు కూడా అలానే అవుతుంది అని ఈ ఐడియాని బోర్డు మీద రాస్తారు. జేమీ వ్యాన్ లో కూర్చుంటాడు. వాల్డో వ్యాన్ బయట స్క్రీన్ లో కనిపిస్తాడు. నెక్స్ట్ రోజు లియం మీటింగ్ లో ఉంటాడు. జేమీ టీం అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడతారు.
మీటింగ్ అయిపోయి లియం బయటికి వస్తుంటే అందరి ముందు వాల్డో లియం ని ఇన్సల్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న జనాలు నవ్వుతారు. లియం తన సెక్రటరీతో వాల్డోలా మాట్లాడుతున్నది ఎవరో కనుక్కోమంటాడు. గ్వెన్ ఆఫీస్లో తన క్యాంపెయిన్ కి డిజైన్స్ చేస్తూ ఉంటుంది. లియం తన సొంత క్యాంపెయిన్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వాల్డో వెళ్లి లియం ని డిస్టర్బ్ చేస్తాడు. నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ఉంటాడు. లియం సెక్రటరీ ఇక్కడ నుంచి వెళ్లిపోతే మంచిది అంటాడు. లియం కార్టూన్ ని చూసి నేను పారిపోను అని వాల్డోతో మాట్లాడతాడు. కార్టూన్వి, నిజమైన మనిషివి కాదు, అందుకే నీతో మాట్లాడట్లేదు అంటాడు. వాల్డో మళ్ళీ లియం ని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తాడు. బూతులు తిడతాడు. జనాలందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాయంత్రం జేమీ హోటల్ కి వెళ్తాడు. అక్కడికి గ్వెన్ కూడా వస్తుంది. న్యూస్ లో వాల్డో తన సొంత క్యాంపెయిన్ పెడుతున్నాడు, లియం ని మాట్లాడనీయకుండా చేశాడు అని చెప్తారు. జేమీకి గ్వెన్ నచ్చుతుంది. తన పక్కన కూర్చొని పరిచయం చేసుకుంటాడు. వాల్డో లాగా మాట్లాడేది నేనే, నేను నీలానే ఎంపీకి క్యాంపెయిన్ చేస్తున్నాను అంటాడు. ఇద్దరు వాళ్ళ క్యాంపెయిన్స్ గురించి వాల్డో గురించి మాట్లాడుకుంటారు. కొంతసేపులోనే క్లోజ్ అవుతారు. జేమీ తన టీం వాల్డోతో లియం ని బ్యాట్ చేస్తూ అందరికీ వాల్డోకి ఓటు వేయమని చెప్తాడు. గ్వెన్ తన టీమ్మేట్ తో క్యాంపెయిన్ చేస్తూ ఉంటుంది. కార్లో ఒక అతను వెళ్తూ నేను వాల్డోకి ఓటు వేస్తాను అని అరుస్తాడు. గ్వెన్ టీమ్మేట్ తో నేను నిన్న వాల్డోలో మాట్లాడే అతనిని కలిశాను, అతని పేరు జేమీ, మంచివాడు అని చెప్తుంది. టీమ్మేట్ జేమీ ఒక కమీడియన్, కామెడీ అని బూతులు మాట్లాడతాడు. అతనికి మన క్యాంపెయిన్ గురించి ఏమీ చెప్పొద్దు. ఇప్పుడు అతను లియం ని తిడుతూ లియం ని టార్గెట్ చేసి వాల్డోకి ఓట్స్ వేయమని అడుగుతున్నాడు. నెక్స్ట్ నిన్ను టార్గెట్ చేయొచ్చు, అతనిని కలవద్దు, అతనితో మాట్లాడొద్దు అని చెప్తాడు. జేమీ గ్వెన్ కి కాల్ చేస్తుంటే గ్వెన్ ఫోన్ ఎత్తదు. సాయంత్రం జేమీ హోటల్లో గ్వెన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గ్వెన్ వచ్చి సారీ, క్యాంపెయిన్ జరిగేటప్పుడు నేను నిన్ను కలవడం కుదరదు అని వెళ్లిపోతుంది. ఎంపీ క్యాండిడేట్స్ లైవ్ ఇంటర్వ్యూకి వస్తారు. వాల్డో మళ్ళీ లియం ని ఇన్సల్ట్ చేస్తూ తిడతాడు. లియం, కార్టూన్ బొమ్మలా మాట్లాడుతున్న వాళ్ళు మనకి అవసరం లేదు. వాల్డో వెనుక ఉన్నది జేమీ అనే అతను, 33 సంవత్సరాలు. అతనికి బయటికి వచ్చే ధైర్యం లేక బొమ్మ వెనుక ఉండి ఇలా మాట్లాడుతున్నాడు అంటాడు. లియం జేమీ పర్సనల్ లైఫ్ మొత్తం బయట పెడతాడు. జేమీ షాక్ అవుతాడు. కోపంతో లియం ని తిడతాడు. హోస్ట్ వాల్డోని ఆపి గ్వెన్ ని క్వశ్చన్ అడుగుతాడు. గ్వెన్ సమాధానం ఇస్తుంటే వాల్డో గ్వెన్ ని కూడా తిడతాడు. హోటల్లో వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకున్నవి బయట పెడతాడు. చెప్పాల్సిందంతా చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. 3 రోజులలో వాల్డో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. తనకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఛానల్ హెడ్ జాక్ జేమీని కలుస్తాడు. నీకు పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది, నువ్వు వెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటాడు. జేమీ, నాకు పాలిటిక్స్ గురించి తెలియదు, నేను పొలిటీషియన్ అవ్వాలనుకోవట్లేదు అంటాడు. కానీ జాక్, నువ్వు పొలిటీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు, వాల్డో లాగా మాట్లాడు అంతే అంటాడు. జేమీ, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే నాకు సమాధానం తెలియదు అంటే జాక్, నీతో టీం ఉంటారు, గూగుల్ చేసి నీకు చెప్తారు అంటాడు. జేమీ, నేను పొలిటీషియన్ గా ఉండను అని రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. జాక్, వాల్డో మీద రైట్స్ నాకు ఉన్నాయి, నువ్వు చేయకపోతే నేనే వాల్డోలా చేస్తాను అంటాడు. జేక్ కి వాల్డో వాయిస్ చేయడం వస్తుంది. జేమీ బయటికి వచ్చి వద్దు, నేను వాల్డోలా చేస్తాను అంటాడు. ఇంటర్వ్యూకి వెళ్తారు. టీం జేమీకి హెల్ప్ గా ఉంటారు. హోస్ట్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తున్నారు. ఏజెన్సీ నుంచి జెఫ్ అనే అతను జేమీ జాక్ ని కలవడానికి వచ్చాడు. జెఫ్, వాల్డో ఐడియా చాలా బాగుంది, ఇప్పుడు మీరు ఎలక్షన్ లో గెలవలేరు, వాల్డో మాటలు అందరూ వింటారు, ఇక్కడే కాకుండా మీరు వరల్డ్ వైడ్ గా వెళ్ళొచ్చు అంటాడు. ఆ రోజు నైట్ జేమీ గ్వెన్ ని కలిసి సారీ చెప్తాడు. గ్వెన్, ఎలక్షన్ అయిపోయాక నేను నీకు కాల్ చేసేదాన్ని, నువ్వు నా గురించి అలా చెప్పడం వల్ల నేను ఓడిపోతున్నాను, నువ్వు ఎలాగో గెలవవు, నేను ఉంటే లియం కి పోటీగా ఉండేదానిని, నువ్వు అసలు ఎవరు, ఎందుకు పాలిటిక్స్ లోకి వస్తున్నావు అని అడుగుతుంది. ఇవాళ క్యాంపెయిన్ ఆఖరి రోజు. జేమీ వ్యాన్ లో ఎక్కి వాల్డోకి ఓటు వేయొద్దు, లియం కి వెయ్యండి లేదా గ్వెన్ కి వెయ్యండి, నాకు మాత్రం వేయొద్దు అంటుంటే జాక్ ఆపుతాడు. జేమీ, నేను రిజైన్ చేస్తున్నాను అని వ్యాన్ దిగి అందరితో నేను నిజమైన వాల్డో, నాకు పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు, వాల్డోకి ఓటు వేయొద్దు అంటాడు. జాక్ వాల్డోలా మాట్లాడి జేమీని తిట్టి క్యాంపెయిన్ కంటిన్యూ చేస్తాడు. జేమీ స్క్రీన్ ని పగలగొడుతుంటే బాడీగార్డ్స్ తనని కొడతారు. జేమీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎలక్షన్ రిజల్ట్స్ రోజు గెలిచింది గ్వెన్ కాదు, వాల్డో కాదు, లియం.
జనాలు వాల్డో గెలవాలి అని అరుస్తారు. జాక్ కంట్రోల్ చేస్తున్న వాల్డో లియం మీద షూస్ విసిరిన వాళ్ళకి 500 ఇస్తాను అంటాడు. అందరూ స్టేజ్ మీదకి షూస్ విసురుతారు. లియం కి ఒక షూ తగులుతుంది. ఇదంతా జేమీ హాస్పిటల్ బెడ్ మీద పడుకొని టీవీలో చూస్తాడు. జేమీ జాబ్ రిజైన్ చేశాడు కాబట్టి తనకి ఇల్లు ఉండదు, డబ్బులు ఉండవు, రోడ్ల మీద పడుకుంటున్నాడు. వాల్డో ఇంటర్నేషనల్ అయ్యాడు. అన్ని కంట్రీస్ లో తన గురించి మాట్లాడుకుంటున్నారు. జేమీ స్క్రీన్ మీద చూస్తాడు. కోపంతో స్క్రీన్ ని తంతాడు. పోలీస్ వచ్చి జేమీని కొడతారు. జో మ్యాట్ అడవి మధ్యలో చిన్న జాబ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు రూమ్మేట్. ఆ రోజు క్రిస్మస్. మంచు పడుతూ ఉంటుంది. జో నిద్ర లెగిచేసరికి మ్యాట్ ఇవాళ అన్ని వంటలు చేస్తూ ఉంటాడు. జో మ్యాట్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. మ్యాట్ తన స్టోరీ చెప్తాడు. జెడై అనే డివైస్ వాడుతున్న ప్రపంచం అది. కళ్ళల్లో డివైస్ ఉంటుంది. ఆ లింక్ ఇంకొకరికి పంపిస్తే మీరేం చేస్తున్నారో వాళ్ళకి కూడా కనిపిస్తుంది. మ్యాట్ అబ్బాయిలకి అమ్మాయిలని ప్రపోజ్ చేయడానికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హ్యారీ అని అతనికి హెల్ప్ చేస్తున్నాడు. క్రిస్మస్ రోజు హ్యారీతో ఆఫీస్ పార్టీకి వెళ్ళు. అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు. అబ్బాయిలు అంత బాగోరు. నీకు నచ్చిన అమ్మాయిని వెతుకు అంటాడు. హ్యారీకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని చెప్తూ ఉంటాడు. హ్యారీకి పార్టీలో జెన్నిఫర్ అనే అమ్మాయి నచ్చుతుంది. మ్యాట్ హ్యారీతో జెన్నిఫర్ తో కాకుండా తన ఫ్రెండ్స్ తో మాట్లాడు. జెన్నిఫర్ వైపు చూడొద్దు. మనం అందరితో మాట్లాడుతూ ఒకళ్ళని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళే మనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు అంటాడు. కానీ జెన్నిఫర్ అలా కాదు. తనని పట్టించుకోకుండా ఉన్నా తనేమీ అనట్లేదు. తన పని తను చూసుకుంటుంది. మ్యాట్ హెల్ప్ తో చిన్నగా హ్యారీ జెన్నిఫర్ తో మాట్లాడడం మొదలు పెడతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. జెన్నిఫర్ హ్యారీని చూసి ఇంప్రెస్ అవుతుంది. హ్యారీకి తెలియని విషయం ఏంటంటే మ్యాట్ తో పాటు ఇంకొక 8 మంది హ్యారీని చూస్తూ ఉంటారు. మ్యాట్ 8 మంది నుంచి డబ్బులు తీసుకొని ఈ వీడియోస్ ఇల్లీగల్ గా చూపిస్తున్నాడు. హ్యారీ కావాలనే జెన్నిఫర్ మీద కొంచెం డ్రింక్ పడేలా చేస్తాడు. జెన్నిఫర్ వాష్రూమ్ కి వెళ్తుంది. హ్యారీ మ్యాట్ తో నేను మోసం చేస్తున్నాను అనిపిస్తుంది. నువ్వు చెప్పింది జెన్నిఫర్ కి చెప్పి ఇంప్రెస్ చేశాను. నేను సొంతగా ఏమీ చెయ్యలేదు అంటుండగా జెన్నిఫర్ వచ్చి మా ఇంటికి రా అని హ్యారీని తన ఇంటికి తీసుకువెళ్తుంది. హ్యారీని బెడ్రూమ్ లో ఉండమని తను డ్రింక్స్ తేవడానికి వెళ్తుంది. మ్యాట్ తో పాటు అంతా చూస్తున్న 8 మంది ఏదైనా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుందేమో అని ఎదురు చూస్తారు. హ్యారీ మ్యాట్ తో ఇది చాలా తొందరగా అయిపోతుంది, నాకు టెన్షన్ గా ఉంది అంటాడు. మ్యాట్ నువ్వు అమ్మాయిని పడేయాలి అనుకున్నావు, అదే జరిగింది కదా అంటాడు. అంతలో జెన్నిఫర్ డ్రింక్స్ తో వస్తుంది. హ్యారీకి డ్రింక్ తాగిపిస్తుంది. హ్యారీకి దగ్గు వస్తుంది. జెన్నిఫర్ కి మెంటల్ వాయిస్ వినిపిస్తాయి. హ్యారీ మ్యాట్ తో మాట్లాడడం చూసి తిన్నకి కూడా నాలానే వాయిసెస్ వినిపిస్తున్నాయి, మేమిద్దరం ఒకటే అని హ్యారీని ఇంటికి తీసుకువెళ్ళింది. హ్యారీతో మాట్లాడక ముందు సూసైడ్ చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. హ్యారీ నీకేమనిపిస్తుందో అదే చెయ్యి అంటాడు. హ్యారీ కూడా నాలానే అని హ్యారీకి డ్రింక్ లో పాయిజన్ కలిపి ఇస్తుంది. తను కూడా అదే డ్రింక్ తాగుతుంది. మ్యాట్ ఇంకా 8 మంది జెన్నిఫర్ హ్యారీని మర్డర్ చేయడం చూస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. మ్యాట్ 8 మందితో ఎవిడెన్స్ ఏమీ లేకుండా చూడండి అని తొందరగా ల్యాప్టాప్ మూసేసి కనెక్షన్ కట్ చేస్తాడు. ఎవిడెన్స్ కాల్ చేద్దామని వెళ్తుంటే తన వైఫ్ చూసేస్తుంది. మ్యాట్ ఏం చేస్తున్నాడో తనకి తెలిసిపోతుంది. మ్యాట్ ని జెడై టెక్నాలజీతో బ్లాక్ చేస్తుంది. మ్యాట్ తనకి కనిపించడు. మ్యాట్ మాటలు వినిపించవు. ఒక నీడలాగా కనిపిస్తాడు అంతే. ఇది మ్యాట్ జాబ్ కాదు. మ్యాట్ జాబ్ ఏంటంటే మనిషి బ్రెయిన్ ని కాపీలా చేస్తారు. బ్రెయిన్ కోడ్ ని కుకీ అనే డివైస్ లో పెడతారు. గ్రెటా అనే ఆమె ఆపరేషన్ చేపించుకుంటుంది. డాక్టర్స్ తన బ్రెయిన్ కాపీ తీసి కుకీలో పెడతారు. మ్యాట్ కుకీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తాడు. గ్రెటాకి ఏం నచ్చుతుంది, ఎప్పుడు ఏం చెయ్యాలి అదంతా కుకీ చూసుకోవాలి. ఫస్ట్ కుకీ బ్రెయిన్ నేను చెయ్యను అంటుంది. మ్యాట్ బ్రెయిన్ ని 6 నెలలు ఒంటరిగా ఉండేలా చేస్తాడు. కుకీ టైం మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేయొచ్చు. 10 సెకండ్స్ కి కుకీలో 6 నెలలు అయ్యేలా చేయొచ్చు. కుకీ బ్రెయిన్ కి చెయ్యడానికి పనేమీ ఉండదు. పిచ్చెక్కినట్టు ఉంటుంది. నేనేం పనైనా చేస్తాను అంటుంది. నెక్స్ట్ రోజు నుంచి గ్రెటా ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. అంతా కుకీనే చూసుకుంటుంది. మ్యాట్ జోకి గ్రెటా గురించి చెప్తాడు. జో అలా చేయడం కరెక్ట్ కాదు, ఇది బానిసత్వం అంటాడు. జో తన స్టోరీ మ్యాట్ కి చెప్తాడు. జో గర్ల్ ఫ్రెండ్ బెత్. ఒకరోజు జో చెత్త బయట పడేయడానికి వెళ్తుంటే డస్ట్బిన్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. బెత్ ప్రెగ్నెంట్. ఆ విషయం జోకి చెప్పలేదు.
తనకి 27 సంవత్సరాలు. ఇప్పుడే బేబీని పుట్టించుకొని ఫ్యామిలీ స్టార్ట్ చెయ్యాలి అని ఉండదు. అబార్షన్ చేపించుకుంటాను అంటుంది. జోకి బెత్ మీద కోపం వస్తుంది. తనని తిడతాడు. బెత్ రేపు మాట్లాడుకుందాం అని జోని బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ రోజు బెత్ జోని వదిలేసి వెళ్లిపోతుంది. బ్లాక్ చేయడం వల్ల జో బెత్ ని కాంటాక్ట్ అవ్వలేడు. బ్లాక్ చేస్తే ఫొటోస్ లో కూడా బెత్ కనిపించదు. తన గురించి మెమరీస్ పోతాయి. ఒకరోజు జోకి బెత్ కనిపిస్తుంది. ప్రెగ్నెంట్ గా ఉంటుంది. జో బెత్ దగ్గరికి వెళ్లి బ్లాక్ తీసేసేయ్ అంటూ ఉంటాడు. బెత్ టెన్షన్ పడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు పోలీస్ కి కాల్ చేస్తారు. పోలీస్ జోని అరెస్ట్ చేస్తారు. GPS ఉంటుంది. జో బెత్ కి 20 మీటర్ల దూరంలో ఉండాలి లేదా పోలీస్ జోని అరెస్ట్ చేస్తారు. జోకి బెత్ కి బేబీ పుట్టిందా లేదా అన్న విషయాలు ఏమీ తెలిసేవి కాదు. బెత్ నాన్న ఎక్కడున్నాడో తెలుసు. ఆ అడ్రస్ కి చాలా లెటర్స్ రాశాడు కానీ రిప్లై లేదు. జోకి బెత్ ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి తన నాన్న ఇంటికి వెళ్తుంది అని తెలుసు. బెత్ ని చూడాలి అని ఈ సంవత్సరం క్రిస్మస్ కి బెత్ నాన్న ఇంటికి వెళ్తాడు. బెత్ ని తన బేబీని దూరం నుంచి చూస్తాడు. జోకి బెత్ తో పాటు బేబీ కూడా బ్లాక్ లో ఉంటుంది. ఏమి చూడలేకపోవడం బదులు ఏదో ఒకటి చూడడం బెస్ట్ అని జో ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి బెత్ నాన్న ఇంటికి వెళ్లి దూరంగా బెత్ ని తన బేబీని చూస్తూ ఆనందపడతాడు. బేబీ పెద్దయ్యాక జుట్టు ప్రవర్తన బట్టి జోకి కూతురు పుట్టింది అని తెలుస్తుంది. ఒకరోజు జో న్యూస్ చూస్తూ ఉంటాడు. బెత్ యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్తారు. బెత్ చనిపోయింది కాబట్టి బ్లాక్ పోతుంది. బెత్ ఫోటో జోకి కనిపిస్తుంది. బెత్ చనిపోయింది అని బాధగా ఉంటాడు. బ్లాక్ పోయింది కాబట్టి జోకి తన కూతురు కూడా కనిపిస్తుంది. ఈసారి క్రిస్మస్ కి తన కూతురు కోసం స్నోబాల్ గిఫ్ట్ కొనుక్కొని బెత్ నాన్న ఇంటికి వెళ్తాడు. కూతురుని చూస్తాడు. కూతురు పేరు మే తనకి బెత్ కి పుట్టలేదు. బెత్ జో బెస్ట్ ఫ్రెండ్ తో అఫైర్ పెట్టుకుంది. బెత్ కి జో ఫ్రెండ్ కి పుట్టింది మే. ఈ విషయం తెలిసి జో షాక్ అవుతాడు. ఇంట్లోకి వెళ్లి కుర్చీలో కూర్చొని బెత్ నాన్నతో నాకు నా కూతురు కావాలి అంటూ ఉంటాడు. బెత్ నాన్న మేని రూమ్ లోకి వెళ్ళమని జోతో నీకు కూతురు లేదు, మే బెత్ కూతురు అంటాడు. జోకి కోపం వచ్చి స్నోబాల్ తో అతనిని కొడతాడు. అతను చనిపోతాడు. జోకి భయం వేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. 2 రోజుల తరువాత మే తనకి సహాయంగా ఎవ్వరూ రారు అని అర్థం చేసుకొని మంచులో తనొక్కటే సహాయం కోసం ఎవరినైనా తీసుకురావడానికి వెళ్తుంది. చలిలో ఎక్కువ దూరం వెళ్ళలేదు. మధ్యలోనే చనిపోతుంది. కొన్ని రోజులలో పోలీస్ జోని అరెస్ట్ చేస్తారు. ఒప్పుకుంటే ఎక్కడ జరిగిందంతా నిజమైపోతుందేమో అని పోలీస్తో అసలు మాట్లాడడు. ఇప్పుడు జో మ్యాట్ కి జరిగిందంతా చెప్తాడు. మ్యాట్ సడన్ గా మాయమవుతాడు. జోకి మ్యాట్ ఎక్కడికి వెళ్లాడో అర్థం కాదు. ఇప్పటిదాకా మ్యాట్ జోతో కుకీలో మాట్లాడాడు. పోలీస్ జోకి బ్రెయిన్ కుకీ తయారు చేశారు. కుకీ నుంచి నిజాలు చెప్పించడానికి మ్యాట్ తో డీల్ పెట్టుకున్నారు. జోతో నిజం చెప్పిస్తే మ్యాట్ ని వదిలేస్తారు. మ్యాట్ జోతో తను మర్డర్ చేశాడు అని ఒప్పించాడు. నిజమైన జో నేరం చేశాడు అని ఒప్పుకోకపోయినా కుకీ ఒప్పుకుంది కాబట్టి జో నేరస్తుడు అని తేలింది. మ్యాట్ ఇల్లీగల్ గా క్లయింట్స్ వీడియోస్ డబ్బుల కోసం వేరే వాళ్ళకి చూపించాడని, హ్యారీ మర్డర్ జరిగిన విషయం దాచిపెట్టాడని పోలీస్ తనని అరెస్ట్ చేశారు. జోతో నిజం చెప్పించాడు. డీల్ ప్రకారం తనని వదిలేస్తారు. కానీ శిక్షగా ఊరిలో అందరి చేత మ్యాట్ ని బ్లాక్ చేపిస్తారు. మ్యాట్ ఎవరిని చూడలేడు, ఎవరితో మాట్లాడలేడు. అందరికీ మ్యాట్ రెడ్ షాడోలా కనిపిస్తాడు. పోలీస్ జో కుకీలో జోకి శిక్షగా 1000 ఏళ్లు క్రిస్మస్ పాట ప్లే అయ్యేలా చూస్తాడు. కుకీలో జో 1000 ఏళ్లు ఒకటే పాటని రిపీట్ లో వింటూ టార్చర్ అనుభవిస్తూ ఉంటాడు. ఇంతటితో బ్లాక్ మిర్రర్ సీజన్ 2 ఎపిసోడ్ 4 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీస్ కాకుండా యానిమే, ఏషియన్ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.